అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? శానా వార్తలు ఉన్నాయి మరి చూసేందుకు. ఆలస్యం చేయకుండా చూద్దాం. కానీ ముందుగాల హెడ్లైన్స్ చూసొద్దాం పారి. అఖిల ప్రియ బాటలో తిరకాసు. కోళ్ల మీద కమిషను, చికెన్ మీద కమిషను ఇవ్వాల్సిందే. లేదంటే తెలుసు కదా, పేగులు తీసి మెల్లో వేసేసుకుంటా. రోడ్డు మీదనే కూసుండి తాగుతుండు మందు బాబు. పరిస్థితి ఎట్లున్నదో చూస్తున్నారా చంద్రబాబు? కవితక్క లెటర్ మీద రాజకీయ మంటలు. ఇదంతా డ్రామా అని అంటున్నారు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు. అందరూ పాస్ అయినరట విద్యార్థులు. గుండు కొట్టించుకొని మొక్కు జల్లించుకున్నారు పంతుళ్ళు. పనిగల్లాయన పందిరేస్తే కుక్కతోక దాకి కూలిపోయిందట. అట్లనే ఉంటది మా రాజేష్ల వారి పని. అయినా కూడా ఇవాళ ఏదో పందిరి కూలగొడదామనో ఎందుకోగాని లీవ్ కావాలి, ఏదో పని ఉన్నది అని పోయిండు. మరి వార్తలు ఎట్లనయ్యా అంటే మన తిరకాసు ఉన్నాడు కదా అన్నాడు. ఇక ఆయనతోనే ఏగలేనంటే ఈ తింగరి తిరకాసుతోని ఎట్లా వార్త తెప్పించుడో ఏందో. ఇంతకు ఈ తిరకాసు ఏడున్నాడబ్బా? వామ్మో, మా తిరకాసు వస్తాడు అనుకుంటే గీనెవలో వచ్చిండు కదా. ఓ అన్న, ఎవరు నువ్వు? ఇటు తిరుగు. ఓ తిరకాసు, నువ్వా? నిన్నటిదాకా మీసాలు లేవు, ఇప్పుడు ఏడికెళ్ళి వచ్చినాయి? గీసుకొని వచ్చిన రౌడీ అన్నాక ఆ మాత్రం గెటప్ ఉండాలి కదా. ఓరిని ఏషాలు, జాతరలో డాన్స్ చేసేటందుకు ఏషం కట్టినవా ఏంది? తింగరోడి లెక్కన ఉంటాడు, తీయగా మాట్లాడుతుంటాడు, ఏమన్నా పడతాడు అనుకుంటున్నావేమో. తిరకాసు ఇక్కడ కొరకాసు లెక్కన కాల్చి పడేస్తా. ఏం కాలుస్తావు? మొక్కజొన్న పొత్తా? పొత్తు కాల్చడానికి, పొత్తులు పెట్టుకుని పోటీ చేయడానికి నేనేమన్నా పిరికి పందులు అనుకున్నావా ఏందా? కాదు, మామూలు పందివే అనుకున్నా. వామ్మో తిరకాసు, మీరు ఇంత వైలెంటా? వైలెంట్ కాదు, దాని అమ్మ మొగుడు ఇక్కడ. నాకు గాని దురదేసిందంటే కత్తితో గోపుకుంటా. నన్ను గాని ఎవరైనా బెదిరియాలని చూస్తే కత్తితో కోసేస్తా. అమ్మో, ఇప్పుడు కత్తి పట్టినవంటే నాకెందుకో భయం అవుతుంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు తిరకాసు? ఏమిలే, కోడిగుడ్డు మీద ఈకలు పీకదాం అనుకుంటున్నా. అవునా? అదేదో కోడి ఈకలే బీకొచ్చు కదా. ఏందమ్మో, నేనేమన్నా కోడి ఈకలు బీకేవాడిలాగా కనిపిస్తున్నానా ఏందా? పీకలు కోసేస్తా. ఏం పీకలు? కోడి పీకలా? జోగులు బాగా నాకు మండద్ది. ఐఎమ్ సీరియస్. ఫైర్ ద ఫైర్. తిరకాసు ఫైర్. ఇంతకు ఇప్పుడు తమరు ఎవరిని బెదిరిద్దామని కత్తి పట్టిండ్రు? కోళ్ళు అమ్మేటోళ్ళని, చికెన్ సెంటర్ వాళ్ళని. అంటే కోడి పెంట వ్యాపారం ముంగటేసుకున్నారన్నమాట, అంతేనా? నాకు గాని కోపం వచ్చింది అనుకో, వాళ్ళ పేక్ కాదు, ముందు నీ పేక్ కోసేస్తా. ఏమనుకుంటున్నావు? వద్దులే గాని, ఇంతకు ఆ చికెన్ సెంటర్ వాళ్ళు ఏమన్నారు నిన్ను? రాత్రి మిగిలిపోయిన లివర్లుంటే ఇయ్యమన్నారా ఏంది అడిగితే? కత్తి పట్టుకొని కోసి లివర్ బయటకు తీసుకొని కాల్చుకుని తినేటోడు నేను కోడి లివర్ని అడుక్కుంటానా? ఏందమ్మా నువ్వు మాట్లాడటం? మరి మేక లివర్ అడుక్కుంటావా మటన్ షాప్ల కాడ? వెళ్ళిపో, నువ్వు ముందు వెళ్ళిపో, నాకు భలే కోపం వస్తుంది. సర్లే గాని, ఇంతకు కోళ్ల దుకాణాలతోని నీకేం పంచాదో చెప్పు. ఏం లేదు, ప్రతి చికెన్ సెంటర్ దగ్గర మనకు 30% కమిషన్ రావాలా, లేదంటే ఒక్క షాపు కూడా నడవదంతే. హలో, చెప్పరాబా, ఏందా డబ్బులు అంటున్నాడా? అయితే ఒక షట్టర్ కింద గుంచే ఎన్ని కోళ్ళు ఉంటాయో అన్ని కోళ్ళు పట్టుకొచ్చేయండి, ఆ తర్వాత నేను చూసుకుంటా. అంటే కమిషన్ ఇవ్వకపోతే కోళ్లు పట్టుకొస్తారా? అవును, తిరగాసి ఇక్కడ కోళ్ల మీద కమిషను, చికెన్ మీద కమిషను ఇవ్వాల్సిందే. లేదంటే తెలుసు కదా, పేగులు తీసి మెల్లో వేసేసుకుంటా. కోడి పేగులా? కాదు, షాపైన పేగులు. వామ్మో, నువ్వు వార్తలు వేస్తావనుకుంటే మరి ఇంత ఘోరంగా ఉన్నావు కదా. నిన్ను చూస్తుంటే అఖిల ప్రియ మేడం కంటే కూడా ఎక్కువే అనిపిస్తున్నది. అఖిల ప్రియ మేడం ఆమె ఏం చేసింది? సేమ్ ఆమె కూడా ఇట్లనే నంద్యాల చికెన్ మీద కమిషన్ వసూలు చేస్తున్నదట కదా. ఇయ్యకపోతే చికెన్ సెంటర్లు బంద్ చేపిస్తాం అంటున్నదట కదా. చాగల్మర్రి గ్రామానికి చెందిన వాళ్ళందరూ కూడా చికెన్ సెంటర్ లో బెదిరింపులు ఎక్కువైనాయని చెప్పేసి కోళ్లు ఎక్కడ కొనకూడదు, వాళ్ళంతకు వాళ్ళు వ్యాపారాలు చేసుకోకూడదు. కేవలం అఖిల ప్రియ అనుచరులు వాళ్ళ భర్త ఎక్కడ చెబితే అక్కడనే కొనాలంట. అదొక రూల్, కొత్త రూల్. దాదాపు కేజీకి
35 రూపాయలు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 25 రూపాయలు వచ్చేసి అఖిల ప్రియకి వాళ్ళ భర్తకంట. బ్రోకర్లు ఎవరైతే వాళ్ళు తిరుగుతున్నారో వాళ్ళకి 10 రూపాయలు అంట. మేడం గారు చేయబట్టి చికెన్ రేట్లు కూడా ఎక్కువైనాయట. మరి మీరు పొజిషన్ లో ఉండి ఇట్లా సచిన కోళ్ళ మీద బొచ్చు వీక్కున్నట్టు కోళ్ళ దగ్గర కూడా కమిషన్లు తీసుకోవాలనా? ఏమోనమ్మా, అఖిల ప్రియో గిఖిల ప్రియో ఆ సంగతి నాకు తెలీదు. కానీ నేనైతే కోళ్ళ దుకాణాల మీద కమిషన్లు వసూలు చేస్తా. ఇది పక్కా. వస్తా. చూసిన రానుల్లా జనాలకు మంచి చేస్తామని అధికారంలోకి వచ్చినోళ్ళు ఇట్లా ఆ దందాలు ఈ దందాలు చేసి ఆఖరకు చికెన్ దుకాణాలను కూడా ఇడుస్తలేరంటే జనాలు ఎట్లా తిరగబడాలే? ఇదే గనక నిజమైతే ఆ దుకాణంలో చికెన్ కొనుక్కపోయేటోళ్ళందరూ కూడా కోపం చేయరా? తెలుస్తుంది ముందు ముందు. ఏపీలో ఎట్లున్నదంటే రేషన్ బియ్యం డోర్ డెలివరీ లేదు కానీ మందు మాత్రం డెలివరీ అవుతున్నది. 24 అవర్స్ మందు ఎక్కడంటే అక్కడ. వైన్స్లల్లా అట్లనే అమ్ముతున్నారు, బెల్ట్ షాపులల్లా అదే దందా చూస్తున్నాం కదా. పొద్దుటీలి 5 గంటలకే పాల ప్యాకెట్ కొట్టుల కంటే ముందే మందు కొట్టులు ఎట్లా తెరుస్తున్నారో. అయితే ఈడ చూడుండ్రి, మందును ఏ రేంజ్లా జ్యూస్ తాగినట్టే ఎక్కడ కూర్చొని తాగుతున్నారో. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం అనుకుంటా మహారాజు లెక్క 4 బాట్ల కాడ కూసొని ముందుగాల గ్లాసుల రాబోసుకొని తాగేసి కింద పడేసి అటెంక బాటిల్తోని నీళ్లు తాగిండు. అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చూసిండ్రా సార్, మందు ఎట్లా ఏరులై పారి మందు బాబులు ఎక్కడ కూర్చొని తాగుతున్నారో. ఎలక్షన్ ప్రచారంలా అగ్వకు మందు తెస్తానంటిరి, ఊరు పేరు లేని కంపెనీలు తెస్తిరి, జనాలకిట్లా మందు పోయబట్టిరి. ఇక మీరే అంతగానం ప్రోత్సాహం ఇచ్చినాక తాగేటోళ్ళు ఇట్లా కాకుంటే ఎట్లా తాగుతారు సార్? శ్రీకాళహస్తి బస్టాండ్ దగ్గర పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం తాగుబోతు సక్కదనం ఇది. మరి ఇట్లా తాగినోడు గమ్మున ఇంటికి పోయిండా అంటే రోడ్ అంతా రచ్చ రచ్చ చేసుకుంటా తిరిగేసరికి జనాలు మస్తు అంటే మస్తు భయపడ్డరు. కానీ చూడుండ్రి ఏపీల మందు పరిస్థితి, మందుబాబుల పరిస్థితి ఎట్లున్నదో. తెలంగాణలో ఇప్పుడు ఎవ్వరు చూసినా కవితక్క లెటర్ గురించే మాట్లాడుకుంటున్నారు. అదే వాళ్ళ నాయన కేసీఆర్కు కవిత లెటర్ రాసిందని, అందులో చాలా ప్రశ్నలు ఉన్నాయని నిన్నటి నుంచి వార్తల్లో చక్కర్లు కొడుతున్నది కదా. అయితే దాని మీద బీఆర్ఎస్ వాళ్ళు ఎవ్వరు మాట్లాడలేదు కానీ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు అయితే మాట్లాడిండ్రుల్లా. ఇంతకు ఏమని అంటే అది మనం చెప్తే మంచిగా ఉండదు కానీ వాళ్ళే చెప్తారు, ఇందాం పాండ్రి. కవితక్క వాళ్ళ నాయనకు రాసిన ఉత్తరం ఉడుకుడుకు పొగలు లేపినట్టే చేస్తున్నది తెలంగాణ రాజకీయాలల్లా. అవును, ఇది బీజేపీని బదనాం చేసేందుకు కాంగ్రెస్ చేసిన కుట్ర లెక్కనే ఉన్నదని పువ్వు పాటోళ్ళు అనుమానపడుతుంటే, లేదు లేదు హరీష్ రావు కేటీఆర్ కలిసే ఈ పని చేసిండ్రు, దీన్ని మేం పట్టించుకుంటలేమని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇక వీళ్ళందరి మాటలు వింటుంటే తెలంగాణ రాజకీయాలల్లా మళ్ళేం జరుగుతుందో అని పబ్లిక్ అనుమానపడుతున్నారు. చెప్పుండ్రి డీకే అరుణ మేడం, కవితక్క లెటర్ మీద ఏం మాట్లాడతారు? మళ్ళా బీజేపీతో పెడితే మళ్ళీ మేము పుంజుకుంటామనేటటువంటి ఒక ఆలోచనతో కూడా వీళ్ళు చేసి ఉండవచ్చు. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందిందో మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందడానికి కూడా ఇటువంటి కుట్రలు కూడా చేసి ఉండవచ్చు. మరి డీకే అరుణ మేడం కు మీ కాంగ్రెస్ మీదనే అనుమానం ఉన్నదట. దీని మీద మీరేం మాట్లాడతారు కోమటిరెడ్డి సారు? హరీష్ రావు గారి ఇంట కూర్చొని కేటీఆర్ పోయి డ్రాఫ్ట్ చేసి ఆమెతో రాపిచ్చి ఆమె అమెరికా నుంచి వచ్చే రోజే అది విడుదల చేపించి ఇదంతా పార్ట్ ఆఫ్ ది గేమ్. ఓగలి మీద ఒకలు దొబ్బుకున్నట్టే మాట్లాడుతున్నారు కదా. మరి కిషన్ రెడ్డి సారు మీరేమంటారు? డాడీ మధ్యలో ఉత్తరాలు ఇంకా జరుగుతాయి. డాటర్ ఉత్తరం ఒక డ్రామా. మరి ఏది డ్రామానో, ఏది నిజమో, ఏది రాజకీయమో ఇంకొన్ని రోజుల్లో తేలిపోతది. అంతే కదా పబ్లిక్. ఏ ముచ్చటైనా ఎన్ని రోజులని దాగుంటది తీయుండ్రి. అన్ని పరీక్షలు మంచిగానే రాసిన కానీ లెక్కలే జర్రంత డౌట్ ఉన్నది. కొంచెం పాస్ అయ్యేటట్టు చూడు స్వామి. నీ హుండీలో పైసలు వేస్తా, గుండు కొట్టించుకుంటా, మొక్కులు అప్పచెప్పుతా. దేవుడా ఓ దేవుడా, ఎందుకో ఇంగ్లీష్లోనే 2-3 మార్కులు తక్కువ వస్తాయి అన్నట్టు అనిపిస్తున్నది. ఫెయిల్ కాకుండా చూడు స్వామి, లేకుంటే ఊర్లో ఇజ్జత్ పోతుంది. వాళ్ళు పై తరగతి పోతారు, నేను కింద క్లాసులోనే ఉంటా. స్వామి సామాన్య శాస్త్రం బాగా చదవలేదు స్వామి, కొంచెం అల్కేజ్కి వచ్చేటట్టు చూడు స్వామి, పాస్ అయితా. నీ దగ్గరికి మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తా అని ఇట్లా పోరలు తల్లిదండ్రులు కోరికలు కోరుకుంటారు కదా. అయితే ఇక్కడ ఏమైందంటే 10వ తరగతి పిల్లలంతా పాస్ అయ్యారని గుండు కొట్టించుకొని 7 కొండల ఎంకన్నకు మొక్కులు అప్పచెప్పిండు నల్గొండ జిల్లాకి చెందిన ఇంగో ఈ హెడ్ మాస్టర్. యాదాద్రి భువనగిరి జిల్లా తురుకపల్లి మండలం బత్తాయిపల్లిలా హెడ్ మాస్టర్గా పనిచేసిండు ఈ రాజశేఖర్ సారు.
అయితే పరీక్షలప్పుడు పిల్లలు టెన్షన్ పడి పాస్ అయితామా ఫెయిల్ అయితామా అనుకొని గుబులు పడుతుంటే పిల్లలను చూసిన సారు సీదా ఏడుకొండల ఎంకన్నకు మొక్కులు మొక్కి పిల్లలను పరీక్షకు పంపిండాట. ఇంకేమున్నది, మొన్న రిజల్ట్ లా స్కూల్ పిల్లలంతా పాస్ అయ్యేసరికి అంతా ఎంకన్న దయ్యేనని నల్గొండ జిల్లా నుంచి తిరుపతి పోయి ఇట్లా తలనీలాలు సమర్పించి మొక్కులు అప్పచెప్పిండు. కానీ గమ్మత్తున్నదిలే ముచ్చట, పిల్లలు పాఠాలు చదవకున్నా ఫెయిల్ అయినా కొట్టే పంతులను చూసినాం కానీ ఇట్లా తలనీలాలు సమర్పించిన సార్ అయితే ఈయన ఉన్నట్టు నడుపుంది. ఇక ఈ ముచ్చట ఇటు ఉంచితే ఇటు జీడిమెట్ల సిఐ మల్లేశం వాళ్ళ ఇంటామే లెక్చరర్ సుశీలక్కలు 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్న కామారెడ్డి జిల్లా బిక్కనూరు జెడ్పీహెచ్ఎస్ పిల్లలు వంశిక, సహస్ర, మహేషు, నౌషిన్, జంగంపల్లి, చెల్లె సహస్ర, స్పందనను విమానం ఎక్కించిండ్రు. B2B కాన్సెప్ట్ లో భాగంగా బిక్కనూరు నుంచి బెంగళూరు తీసుకుపోయి ఇక్కడ చాలా ప్రదేశాలు చూపెట్టిండట. మనలాగా మన తర్వాత జనరేషన్ కూడా సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. This whole idea is my husband's and I think the children are very happy with this move. షెబ్బా సిఐ సారు, కానీ మంచి ఐడియా కదా. వీళ్ళని చూసి ఇంకా చాలా మంది పిల్లలు బాగా చదువుతారు, విమానం ఎక్కేందుకు పోటీ పడతారు. ఇప్పుడు ఈ పోలీస్ దంపతులు చేసిన పని కామారెడ్డి జిల్లాలో అందరికి తెలిసి మస్తు మంది తారీఫ్ చేస్తున్నారు. పిల్లలు మంచిగా చదువుకుంటేనే లైఫ్ ఉంటది, సరేనా? వాన పడుతున్నప్పుడు పిడుగులు కూడా పడుతుంటాయి కదా, ఆ పిడుగుల సప్పులకు మెరుపులకు చాలా మంది భయపడుతుంటారు. అయితే మెరుపులు మెరిసినప్పుడు కొన్ని సెకండ్లలోనే మాయమైపోతుంటాయి కదా, కానీ అదేందో మంచిర్యాలనట పిడుగు భూమి మీద పడి అట్లనే మెరుసుకుంటూ ఉన్నదటనుల్లా. అందుకే మనం ఓసారి దూరంకెళ్ళి చూద్దాం పాండ్రి. ఇక మరి అగ్గిమంట ఎగిసి పడుతుంటే అందులో ముక్క ఓ కాడబడ్డట్టు పిడుగు నుంచి కూడా ఓ ముక్కోస్ వంటిది ఎవ్వలు లేని కాడబడ్డది. ఇక అది కరెంటు బుగ్గ లెక్కన అట్లనే ఎలుక్కుంటున్నదట. దాన్ని చూసి మస్తు భయపడ్డారట అక్కడున్నోళ్ళు. మరి అది నిజంగానే పిడుగు ముక్కనో లేకపోతే ఇంకేమన్ననో తెలియదు గాని జనాలైతే పిడుగు వలుడుతోనే ఇట్లా మీద నుంచి వచ్చి పడి మెరిసింది అన్నారట. మరి పిడుగులు ఇట్లా కూడా పడతాయానుల్లా? ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే చాలా వార్తలతోనే కలుసుకుందాం. అప్పటిదాకా సాక్షి టీవీ చూస్తూనే ఉండాలి. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటా మరి.